అండ్ విలన్ క్యారెక్టర్ తోటి చేసిండు కదా, ఇంకా సూపర్ ఉండే అది. లైలా నచ్చిందా మీకు? చోటు కూడా నచ్చాడా? లైలానే నచ్చింది ఆబ్వియస్లీ. ఎందుకు లైలా నచ్చింది? సూపర్ అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు సేమ్ అమ్మాయి లెక్కనే ఉంది. ఏమది బీట్ చేస్తుంది పక్కా పక్కా సూపర్ గా బీట్ చేస్తుంది. అన్న ఫ్లాప్ అన్నారు చాలా మంది సినిమా. ఫ్లాప్ అనేది ఏముండదు, విశ్వకర్ణ చేస్తూనే ఉంటాడు. ఫ్లాప్ అనే మ్యాటర్ అయితే ఏం లేదు. మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి అట్లాంటి హీరోస్ కి, చాలా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా మనకి ఇంకా మంచి మంచి మూవీస్ చూపిస్తారు. జగన్ గారికి ఆపోజిట్ గా పృథ్వీ గారు కామెంట్ చేశారని బాయ్కాట్ లైలా అన్నారు కదా జగన్ ఫ్యాన్స్, దానికి అదే అవన్నీ వేస్ట్ ముచ్చట్లు సార్, అవి అవన్నీ పక్కకి, ఇంకా అవన్నీ కామన్ సార్. అవి ఇక అందరు కామెంట్లు చేస్తూనే ఉంటారు కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. నచ్చేనే ఉంది లైలాకే ఎక్కువ స్కోప్. లైలా క్యారెక్టర్ విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ సూపర్ సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్, సేమ్ ఎక్సలెంట్. అసలు కార్లకే దిగుతుంటే సేమ్ అమ్మాయి లెక్కనే ఉండే. ఇంక బాగానే ఉంది కామెడీ అనేది, అంటే ఆ క్యారెక్టర్ బాగా ఇచ్చిండు అండి. సినిమాలో కనిపించాడు అంటే లైక్ ఏం చెప్తారు తెలుగులో, బాగుండే సినిమాలో మీకు బాగా హైలైట్ అనిపించింది ఆయన యాక్టింగ్ ప్లస్. ఇక్కడ బోర్ కొట్టలేదు అన్న ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ లైలా క్యారెక్టర్ రెండు చేయాలంటే చాలా కష్టము కానీ బాగా చేసిండు. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది కానీ ఏంటంటే మేము అర్థం చేసుకుంటే అది కూడా మంచిగా ఉంది. చూడొచ్చు. ట్రైలర్ లో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఓవరాల్ సినిమాలో ఎట్లా? అవి కామన్ సార్, అవి అన్ని ఇప్పుడు తెలంగాణకు కావాల్సిన అట్లాంటివి. యూత్ అంతా ఆలోచించి అట్లాంటి మ్యాటర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లాంటి విషయం నాకైతే స్ట్రిక్ట్లీ ఫ్లాప్ అంతే కంప్లీట్గా సినిమా. విశ్వక్సేన్ గారి కోసమే రావాలి అంతే, ఇంకెవ్వరు లేరు. వన్ మ్యాన్ షో, కంప్లీట్ వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ అంతా కూడా. సో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వరకు లైలా కనిపిస్తుంది కానీ మళ్ళీ బాడీ మేనరిజము, వాకింగ్ స్టైల్ మళ్ళీ విశ్వక్సేన్ గారే వచ్చారు. సో ఉమెన్ గెటప్లో కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఆయన. అది వేరేగా తీసుకుంటారో మరి ఎలా తీసుకుంటారో, రివ్యూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మనకు అలవాటు. సో నాకైతే సినిమా కంప్లీట్లీ ఫిట్ ఫర్ నథింగ్. అంటే థియేటర్లో చూడాలంటే కూడా అది మీ ఇష్టం అది, బట్ నా ఒపీనియన్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. నాకైతే ఏం లేదు, స్టోరీ కొత్తగా కాదు కదన్నా, ఏం లేదు. నాకైతే కొత్త కాదు, చెత్తగా ఉన్నది కంప్లీట్గా చెప్పలేదు. ఫ్యామిలీతో అసలు చూడొద్దండి, వద్దు, అవాయిడ్ అది మనం చెప్పలేదు. ఎందుకంటే ఒక సినిమా అభిమానిగా చూడాలి, సినిమా బాగుండాలని వస్తాం. కానీ ఎందుకు ఇలాంటి సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం మంచి కథలు ఎంచుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఆగుతున్నారు అనే థాట్ వచ్చి అది అనిపిస్తుంది తప్ప సినిమా